హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రిస్మస్. సో ఆఫీస్లో అయితే 1 డే బిఫోర్ జరుపుకుంటాము ఫెస్టివల్ని. వచ్చిన వెంటనే ఎంట్రన్స్లో క్రిస్మస్ ట్రీ ఉంది, లైట్ఫుల్గా కలర్ఫుల్గా బుడ్డి బుడ్డి గిఫ్ట్స్ అన్నీ కట్టేసి ఉన్నాయి. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇంకా చూసేసి ఇంకా మళ్ళీ చూస్తున్నాను నేను అక్కడైతే చిన్న చిన్న శాంటాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కలర్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, ఇది సీక్రెట్ గేమ్ మా సార్ వాళ్ళు అరేంజ్ చేశారు. శాంటా సీక్రెట్ గేమ్. సో అందరూ గిఫ్ట్స్ భలే ప్యాక్ చేసి కలర్ఫుల్గా భలే ఉన్నాయి. సో ఎగ్జైట్మెంట్ ఎవరెవరికి ఏమేమి వస్తాయో అనేసి ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాను. అప్పటికే నేను ఇంకా గిఫ్ట్ తీసుకోలేదు. నా పేరు వచ్చిన వాళ్ళకి ఈ గిఫ్ట్ని సెలెక్ట్ చేశాను, రాధాకృష్ణ. నాకు చాలా నచ్చేసింది. యాక్చువల్లీ నేనే పెట్టుకుందామన్నా, అంత నచ్చేసింది. ఇక్కడ ఎన్ని వెరైటీస్ గిఫ్ట్స్ ఉన్నా కూడా నాకెందుకో అక్కడికి కన్నుపోయిందంటే అర్థం చేసుకోండి. నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. ఇంకా చాలా వెరైటీస్ గిఫ్ట్స్ నేను చిన్న బుట్టి గిఫ్ట్ని ప్యాక్ చేయించాను. ఇక్కడ అక్కడ చిన్న చిన్న గ్లాసులు కనిపిస్తున్నాయి కదా, అవి తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో తెలియదు, ఇక్కడ అది నచ్చేసింది. ఇంకా చూసిన వెంటనే అది ప్యాక్ చేసింది అని చెప్పేశాను. సో అలా చిన్న గిఫ్ట్ని ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకొకటి ఏంటిదంటే, ఈ గిఫ్ట్ చాలా చిన్నగా ఉంది కదా, నేను ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఇస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన పేరు బాయ్, ఆ బాయ్ ముస్లిం ఆయన అబ్బాయి. సో నేను ఇస్తుంది గిఫ్ట్ హిందూ అన్నమాట. సో నాకు టెన్షన్గా ఉంది, నేను ఇస్తే నచ్చుతుందో లేదో అనేసి. నాకు తెలియదు, చూద్దాం ఏమవుతుంది. శాంటా క్యాప్లో రెడ్ నా డ్రెస్కి మ్యాచ్ అయింది. నాకైతే భలే క్యూట్గా అనిపిస్తుంది. నేను అలా సెట్ చేసుకుంటూ అలా వీడియో తీస్తున్నాను. ముందు వాళ్ళు నవ్వుతున్నారు అన్నమాట నన్ను చూసి. నాకైతే భలే కామెడీగా అనిపించింది. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఇలా ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో, ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. ఎక్సైట్గా ఆ డైలాగ్ నాకు గుర్తొచ్చింది. సో అలా మేము ఫొటోస్ అక్కడ ఫొటోస్ దిగాము టీం వాళ్ళతో అందరితో. చాలా బాగా వచ్చింది ఫొటోస్ కూడా. నేను తమిళలో పెడతాను, మీరందరూ చూడండి. ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకైతే భలే నచ్చింది, లైట్ఫుల్గా. సో నాకు వచ్చిన గిఫ్ట్ ఇది, బుజ్జి వినాయక గణపతి బప్ప. నాకు చాలా ఇష్టం. నాకు ఈ గిఫ్ట్ వస్తుందని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు కృష్ణుడైనా, నేను ఇచ్చింది కృష్ణుడైతే నాకు వచ్చింది వినాయకుడు. చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ మేము థియేటర్కి వెళ్ళాము, సెల్లర్ మూవీకి. మూవీ అలా స్టార్ట్ అవుతుంది. అందరూ అప్పటికే స్టార్ట్ అయ్యేసరికి అందరూ గట్టిగా యాడ్ చేస్తున్నారు. అంత బాగుంది మూవీ. నేను చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాను మూవీ ఎలా ఉందో. ఎందుకంటే సలార్ మూవీ ఎప్పటి నుంచో చాలా వెయిటింగ్గా ఉన్నారు అందరూ, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. సో ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఎంట్రీ. వావ్, చాలా బాగుంది. మాకైతే ఇంకా అందరూ వచ్చేస్తున్నారు గట్టిగా థియేటర్లో. అక్కడ చూడండి, శృతి హాసన్ ఫ్లాట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా మేము అందరం అలా చూస్తున్నాం. మూవీ అలా వెళ్ళిపోతుంది. ఇంకా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఫైటింగ్ సీన్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. నాకైతే నచ్చిన బెస్ట్ సీన్ అయితే ఇది. ఒక చిన్న పాప సీన్ ఉంటుంది, ఒక లుక్ ఉంటుంది, ట్రెడిషనల్ లుక్. ఐ థింక్ రెడ్ శారీస్లో చాలామంది ఉంటారు. ఈ బెస్ట్ సీన్ అంటే ఇదే అనుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫైట్ సీన్, కొంచెం కామెడీ కూడా ఉంటుంది. సో నాకైతే ఇది సీన్ చాలా నచ్చేసింది. ఇంకా మేము అందరం చాలా అరుస్తూ, ఇంకా గట్టిగా అందరూ విజిల్ వేస్తూ చాలా ఎంజాయ్ చేసాం ఈ సీన్ అయితే. ఇంకా మేము అలా మూవీని కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా నేను కూడా హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇది మా హాస్టల్లో డెకరేట్ చేశారు. ఇక్కడ చిన్న ఒక సెటప్ చేశారన్నమాట. ఇక్కడ చిన్న జీసస్ ఉన్నాడు అక్కడ లోపల. ఇంకా చిన్న అప్పుడే పుట్టిన జీసస్ అన్నమాట. అక్కడ పక్క వాళ్ళు అందరూ చూస్తున్నారు. సో మా హాస్టల్లో ఇది చేశారు డెకరేట్. ఎందుకంటే మా హాస్టల్ ఓనర్ క్రిస్టియన్స్. సో అలా డెకరేట్ చేశారు అందంగా.